మైనర్లు విద్యార్థులను విడిచిపెట్టండి, నేర చరిత్ర లేని వారిని సైతం నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లపై కఠిన చర్యలు తీసుకోవద్దు. నీట్ ఆందోళన కేసులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక మాట్లాడేది మస్తు మంది, కొంతమంది అక్కలు అయితే పునకాలు వచ్చినాయి, మొత్తం వేసేయాలి లోపల. వీళ్ళందరూ చైనా ఏజెంట్లు, వీళ్ళందరిని తీసుకుపోయి పాకిస్తాన్లో పడేయాలి. పాకిస్తాన్ ఏమో ఫ్రీగా రమ్మంటుంది, మరి వీళ్ళని తీసుకుపోయి ఇస్తా అంటే పంపిరి మీ దేశంలో మాట్లాడేటోళ్ళు అందరు మా దగ్గర పంపిరి, అందరు పాకిస్తాన్లో. మరి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అందరూ పాకిస్తాన్లో ఏదంటే పంపించేది ఉంటే పాకిస్తాన్ జనాభా ఎక్కువ అవుతుంది. మరి ఈరోజు నీట్ ఆందోళన కేసులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు, నీట్ ఆందోళన ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ నీట్ ఆందోళనకు సంబంధించిన విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూద్దామని పోతే దాదాపు అన్ని రాష్ట్రాల నుండి ఉన్నారు అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు. నేను ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయంలో ఢిల్లీలో కేవలం ఢిల్లీ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేదంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే రాష్ట్రాలకు సమాచారం పంపిస్తారు అనుకుంటే అది తప్పది. క్లియర్గా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎటు చూసినా తెలంగాణ పోలీసు వాళ్ళు ఉంటారు, ఆడ తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక, ఇక అన్ని రాష్ట్రాల నుండి కనీసం 5 నుండి 10 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడ ఉండి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయి చదువుకుంటే అంతా చదువుకోలేదా, ఆ అమ్మాయి చదువుకుంటే ఖాళీలో కూడా ఇదే పనులు చేస్తుందా. మొత్తం ఒక అమ్మాయి కనబడాలంటే స్కాన్ చేసి మొత్తం అదేదో సినిమాలుగా స్కాన్ చేసేది ఉంటే ఆమె డీటెయిల్స్ మొత్తం వచ్చినట్టుగా వీళ్ళు కూడా మొత్తం వస్తున్నటువంటి వ్యక్తులందరినీ ఫోటోలు తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలి. ఇటు మన తెలంగాణ సంబంధించినోడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించినోడా, నిజంగా తెలుగుడా, ఒకవేళ పుసుకుని అక్కడ తెలుగులో మాట్లాడినానంటే వాళ్ళే వచ్చి ఆ బాబు ఇక్కడ మీద అని చెప్పేసి పరిచయం చేసుకుని మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఇట్లా విద్యార్థులు ఎవరు పోతే వాళ్ళ మీద కేసులు, విద్యార్థులు పోతే విద్యార్థుల మీద, తల్లిదండ్రులు పోతే తల్లిదండ్రుల మీద, ఆడి జర్నలిస్టులు పోతే జర్నలిస్టుల మీద, యాక్టివిస్టులు పోతే యాక్టివిస్టుల మీద. వీడు ఢిల్లీ రాక ఎందుకు వచ్చిండు, వీనికేం పని ఇక్కడ. ఇలా తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడితే ఇందిరా పార్క్ ధర్నాల కాడ కూడా ఎవరో వస్తున్నారు, ఎవరో పోతున్నారు, ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి, ఆ ఛానళ్ళు ఏ ఛానళ్ళు ఏమేమి పని చేస్తాయి, మొత్తం డేటా తీసుకొని వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుని పోతారు. ఇక కేసులు పెట్టుకుంటేనే పోరు మీరు. నీట్ పేపర్ లీకేజీలో 20 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు, ఎన్ని కేసులు పెడతారు? రేపు పొద్దులు 20 లక్షల మంది రోడ్డు మీకు వచ్చంటే 20 లక్షల మంది మీద కేసులు పెడతారా? వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీకు వస్తారు, వాళ్ళ మీద 40 లక్షల కేసులు, వాళ్ళ మీద కేసులు అయినా అనిపేసి వాళ్ళ స్నేహితులు బయటకు వస్తారు, వాళ్ళు 80 లక్షల మంది. ఇక మీరు కేసులు పెట్టుకుంటే పోరు మీ బతుకంతా. ఈ 20 లక్షల మంది జీవితాల గురించి ఆలోచించి అసలు ఏం తీసుకోవాలి నిర్ణయము? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అమెరికాలో పోరాడొచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాడు, ఎందుకు మనకు సిగ్గుండాలి కదా అని చెప్పేసి మనమే రాజీనామా చేస్తే అమెరికా పోరాడు ఎందుకు వస్తాడు వీడికి? ఆ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కారకులను వెంటనే శిక్షించాలని చెప్పేసి విద్యాశాఖ నుండి ఓ లెటర్ విడుదల చేసి ఎస్ చర్యలకు మేము పూనుకుంటున్నామని చెప్పేసి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే ఈ ధర్నాలు ఎందుకు జరుగుతాయి? ఆ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఉంటే ఎందుకు కాక్రోచులు పుడతాయి? ఇక మేమున్నాము, మేము ఏం చెప్తే గదే, మేము ఎట్లా మాట్లాడితే గట్నే. ఇక కొంతమంది అయితే కామెంట్లు పెడతా ఉన్నారు మా మీద, మేము చేసే వీడియోలు మేము పోస్టులు పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఈమె కామెంట్లు చేస్తారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే మీరు ప్రశ్నిస్తారా? అంటే వాళ్ళు మమ్మల్ని ఇట్లా పడితే అట్లా అనొచ్చు, మీరు దేశద్రోహులు అనొచ్చు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బీజేపీ ఏజెంట్ లాగా మాట్లాడితే తప్పు కాదు, కానీ వాళ్ళను సామాన్య ప్రజలు ప్రశ్నించేదంటే, వాళ్ళను జర్నలిస్టులు ప్రశ్నించేది మాత్రం తప్పు. ఇంత అన్యాయంగా రోజు రోజుకు దిగజారి అన్ని శాఖలు దిగజారుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు రెవెన్యూ శాఖ వాళ్ళు దిగజారు, లేదంటే పోలీస్ శాఖ వాళ్ళు పూర్తిగా రాజకీయ నాయకులు చెప్పింది చేస్తున్నారు, ఇంకేదో శాఖ అని మాట్లాడుకుంటే ఇప్పుడు అది ఆఖరికి న్యాయశాఖ లాగా తీసుకుపోయారు. ఇక వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడితే దేశద్రోహం, వాళ్ళు మాట్లాడేది అంటే ఇంకో ద్రోహం. సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఇప్పుడు కేసులు మొత్తం కొట్టేరి, మైనర్ విద్యార్థులను విడిచిపెట్టాలి. విద్యార్థులే ఆడికి వేయినటువంటి 90% ఏవో ఇక జర్నలిస్టులు కొంతమంది యాక్టివిస్టులను వదిలేసేది ఉంటే మిగతా వాళ్ళందరూ విద్యార్థులే. సో ఈ విద్యార్థులను విడిచిపెట్టండి, మైనర్లను వాడి విడిచిపెట్టిన తర్వాత మీరు కేసులు ఎందుకు పెట్టిన? మరి మీకు తెలియదా విద్యార్థుల మీద కేసులు పెట్టినా సుప్రీంకోర్టు కొట్టేస్తా అని? వాళ్ళ న్యాయం కోసం పోరాడతారనే విషయం మీకు తెలియదా? ఏం వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లు ఏంది? పేపర్ లీకేజీలు కావద్దు అని అడిగిరు. ఎస్ మేము పేపర్ లీకేజీలు చేస్తామని కేసులు పెడుతున్నారా మీరు?
వాళ్ళు ఏం అడిగిర్రు, ఈ పేపర్ లీకేజ్ కారణమైన వ్యక్తిని సస్పెండ్ చేయండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అన్నాడు. అవసరం లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు, ఆయన విద్యాశాఖ మంత్రి ఉంటాడు, ఆయన పేపర్ లీకేజ్ చేస్తారని చెప్పేసి ప్రకటిస్తున్నారా మీరు? ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంస్థలు ఉండాలి, వాటిలో కూడా ఏమైనా అవకతవకలు జరిగేది ఉంటే వెంటనే స్పందించినట్టు ఉండాలి, అవన్నీ ప్రభుత్వం దగ్గర నుండి చూసుకోవాలని అడుగుతున్నారు. మీరేమంటారు? అవసరం లేదు, మేము ప్రైవేట్ వ్యక్తులతో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారని చెప్పేసి చెప్తారా? కేసులు పెట్టడానికి వాళ్ళ డిమాండ్లకు సంబంధించిన విషయంలో మీరు కేసులు పెట్టడానికి ఏమున్నది? 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే రాజీనామా చేయాలని అడిగితే రాజీనామా చేయమంటారా మీరు? దానికన్నా ముందు మాట్లాడారు స్క్రిప్ట్, ఇట్లా వాట్సాప్లో స్క్రిప్ట్ రాగానే అందరూ మొత్తం పాకిస్తాన్ ఏజెంట్లు అన్నారు, చైనా ఏజెంట్ అన్నారు, సోనం వాంగ్చుక్ను పట్టుకొని చైనా ఏజెంట్ అన్నారు. మరి చైనా ఏజెంట్ కాదు, ఆయన చైనా నుండి ఎలాంటి డబ్బులు రావు, అసలు విదేశాల నుండి ఎలాంటి ఫండ్స్ రావట్లే అని విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారి మాట్లాడింది కదా. మరి మీరు ఎందుకు స్పందించలే? అసలు వీళ్ళకు చైనా నుండి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ చేయాలి కదా. వాళ్ళకు చైనా నుండి డబ్బులు వచ్చిన విషయం వీళ్ళకట్టే తెలిసింది, విచారణ చేయాలి. మొత్తం పాకిస్తాన్ ఏజెంట్లు అన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు అనే విషయము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు తెలిసింది. మరి సెంట్రల్ ఐబీ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఉద్యమాలు చేస్తున్నాయని చెప్పేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన దాని ప్రకారం మీరు విచారణ చేయాలి కదా. అది తప్పు అయితే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. సోనం వాంగ్చుక్ చైనా ఏజెంటు, ఆయన చైనా నుండి డబ్బులు వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పినప్పుడు ఆ డబ్బులు వస్తున్నాయనే విషయం వీళ్ళకి ఎట్లా వచ్చింది సోర్సు? వీళ్ళు చెప్పేది నిజమైతే సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేయండి, లేదు అది తప్పు అని విదేశాంగ అధికారి మాట్లాడింది కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టండి. రేపొద్దులు ఇంకోటి మాట్లాడడానికి ఉండదు. ఎవడు మాట్లాడితే వాడు విదేశాలకు అమ్ముడు వేయండు, వీడు పాకిస్తాన్ ఏజెంటు, చైనా కుక్క, వీళ్ళు మంచి కుక్కలు. మరి వీళ్ళు అచ్చమైనటువంటి సనాతన కుక్కలు అంటారా? ఏమనాలి వీళ్ళను? ప్రశ్నించే ప్రతి ఓడుకు చైనా కుక్క అయితే మీరు ప్రశ్నించలేకపోతున్నటువంటి మీరెవరు? అదే రేపు పొద్దుల బీజేపీ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ అదే ముచ్చట అవుతుంది. అప్పుడు వీళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు. ఇన్ని రోజులు మీరు ప్రశ్నిస్తే తప్పలేదు, ఇప్పుడు మేము ప్రశ్నిస్తే తప్ప అంటారు మళ్ళా. అరే ఎప్పటికీ ప్రశ్నించురా భయ్, నువ్వు అన్యాయం అని చెప్పు. విద్యార్థుల మీద కేసులు పెట్టుడు, మైనర్ల మీద కేసులు పెట్టుడు, ఆ లాఠీ చార్జ్ చూసేది ఉంటే లాఠీ చార్జ్ ఎంత దారుణంగా చేసిరో ప్రతి ఒక్కరు చూసిండు. ఆ లాఠీ చార్జ్తో పాటు వాళ్ళని ఏ విధంగా కొట్టిరు. ఒక ఆడపిల్ల నడుచుకుంటూ పోతా ఉంటే ఆమె బ్యాగ్లో లాఠీ పట్టుకొని నెట్టినటువంటి పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇదేనా బేటీ బచావో? బేటీ బచావో, బేటీ పడావో, ఏం నినాదాలు ఎట్లుంటాయి, స్లోగన్స్ ఎట్లుంటాయి, స్పీచ్లు కొట్టురా బాబు అని అంటే టెలిప్రాంప్టర్ ముందు పెట్టుకొని మాట్లాడరా అంటే మస్తు మాట్లాడతారు ఒక్కొక్కరు. మరి బేటీ బచావో ఢిల్లీ నడిగడ్డ మీద దేశ రాజధానిలో ఆడపిల్లల్ని పట్టుకొని అసలు ఏం అర్థం పర్థం లేకుండా కనీసం బ్యాడ్జీలు లేకుండా వచ్చినటువంటి దొంగలు మాస్కులు కట్టుకొని, ఖర్చులు కట్టుకొని వచ్చి లాఠీలు పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొడతా ఉంటే ఏం చర్యలు తీసుకున్నారండి మీరు?